పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. లేటెన్సీ ఇంకా థ్రోపుట్ ఏంటి అని మనం చూసాం కదా. ఇప్పుడు సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఎలా మెషర్ చేస్తారు? మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ని తెలుసుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ మెట్రిక్స్ ఉంటాయి. చాలా మెట్రిక్స్ ఉంటాయి కానీ ఇంపార్టెంట్గా 4 మెట్రిక్స్ మెషర్ చేయాలి. అవేంటి? లేటెన్సీ, థ్రోపుట్, ఎర్రర్స్, రిసోర్స్ సాచురేషన్. లేటెన్సీ అంటే సిస్టమ్ రిక్వెస్ట్కి రెస్పాన్స్ ఇచ్చినప్పుడు పడే టైం. ఇది యూజర్ ఎక్స్పీరియన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ లేటెన్సీ పెరిగినప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ అయిపోతుంది. కాబట్టి లేటెన్సీ తక్కువ ఉండాలి అనేది చాలా మెయిన్ గోల్గా పెట్టుకోవాలి. ఎప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్కి మెయిన్ ఫోకస్ ఇస్తామన్నమాట. సో లేటెన్సీ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మెట్రిక్ పర్ఫార్మెన్స్ మనం మెషర్ చేసేటప్పుడు. నెక్స్ట్ థ్రోపుట్ అంటే సిస్టమ్ ఒక టైంలో హ్యాండిల్ చేయగలిగే రిక్వెస్ట్ అనమాట. ఇది పెరిగినప్పుడు ఎక్కువ యూజర్స్ని సపోర్ట్ చేయగలుగుతుంది. థ్రోపుట్ తక్కువ ఉండకూడదు. పీక్ యూజర్స్ మనకు వచ్చే టైం కూడా థ్రోపుట్ అనేది ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఎర్రర్స్ అంటే పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్స్ డ్యూరింగ్ టెస్ట్. ఇది మన సొల్యూషన్స్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చూపిస్తుంది. ఫంక్షనల్ ఎర్రర్స్ కాకుండా టైమ్అవుట్ లాంటివి మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఫంక్షనల్ ఎర్రర్స్ ఒకవేళ ఉంటే కనుక మనం లేటెన్సీ, థ్రోపుట్ని రెండూ కన్సిడర్ చేయడానికి ఉండదన్నమాట. అసలు ఆ సిస్టమే రిలయబుల్ కాదు. సో ఎర్రర్స్ ఎప్పుడు మెషర్ చేయాలి? ఫంక్షనల్ ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. టైమ్అవుట్ ఎర్రర్స్ అప్పుడప్పుడు ఉన్నా ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిసోర్స్ సాచురేషన్. ఇదొక ఇంపార్టెంట్ మెట్రిక్. రిసోర్స్ సాచురేషన్ అంటే CPU, మెమరీ లాంటి హార్డ్వేర్ రిసోర్సెస్ 100% యూటిలైజ్ అవుతున్నాయా లేదా మనం చెక్ చేయాలి. ఒకవేళ CPU 100% రిసోర్సెస్ రన్ చేస్తూ ఉంటే అది సాచురేట్ అయిపోయినట్టు. తర్వాత మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది మెషర్ చేయకపోతే హార్డ్వేర్ ఓవర్ యూటిలైజ్ అవుతుందా, అండర్ యూటిలైజ్ అవుతుందా అనేది మనకు తెలియదు. ఈ సాచురేషన్ బట్టి మనం కెపాసిటీ పెంచడం లేదా తగ్గించడం అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకోటి బోనస్గా మనం టెయిల్ లేటెన్సీ గురించి తెలుసుకుందాం. లేటెన్సీని కంట్రోల్ చేసేటప్పుడు టెయిల్ లేటెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. టెయిల్ లేటెన్సీ అంటే ఏంటి? ఒక గ్రాఫ్తో అర్థం చేద్దాం. వై యాక్సిస్లో రిక్వెస్ట్ కౌంట్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్లో లేటెన్సీ ఉంటుంది మిల్లీ సెకండ్స్లో. మేజర్ రిక్వెస్ట్కి మంచి లేటెన్సీ ఉంది, అంటే ఎక్కువ రిక్వెస్ట్ వచ్చినప్పుడు లేటెన్సీ అనేది బాగానే ఉంది. కానీ చిన్న పర్సంటేజ్ రిక్వెస్ట్కి చాలా ఎక్కువ లేటెన్సీ ఉంటాయి. అంటే 100 మంది యూజర్లు వస్తున్నారు, 100 మందిలో 99 మందికి కూడా ఫాస్ట్గానే రిక్వెస్ట్లు ప్రాసెస్ అవుతున్నాయి. కానీ ఒక్క యూజర్స్కి మాత్రం ఎందుకో లేట్ అవుతుంది. ఆ 100th యూజర్కి కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు 99% అంటే 99% రిక్వెస్ట్కి తక్కువ ఉండి కానీ 1% రిక్వెస్ట్ ఎక్కువ ఉంటే దాన్ని టెయిల్ లేటెన్సీ అంటాం. ఇది బిజినెస్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్క్లోడ్ ఒకవేళ 100 యూజర్స్కి అయితే ఒక్క యూజరే ఎఫెక్ట్ అయ్యారు, అదే బిలియన్ యూజర్స్కి అయితే చాలా ఎక్కువ మంది యూజర్స్ ఎఫెక్ట్ అవుతారు కదా. ఇది బిజినెస్ స్టాండ్ పాయింట్లో చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. వర్క్లోడ్ పెరిగితే టెయిల్ లేటెన్సీ పెరిగిపోతుంది. టెయిల్ లేటెన్సీ పెరిగితే పర్ఫార్మెన్స్ ప్రాబ్లం పెరుగుతుంది అనమాట. ఇది రిక్వెస్ట్ క్యూ అయిన వల్ల జరుగుతుంది. రిక్వెస్ట్కి ఎగ్జిక్యూషన్కి రిసోర్సెస్ ఇంకా అందవు అంత టెయిల్ లేటెన్సీ పెరిగిపోతే. సో లేటెన్సీ, ఇది టెయిల్ లేటెన్సీ గురించి చెప్తాం. 99% కరెక్ట్గా జరిగిన ఆ 1% ఎందుకు జరగట్లేదు అన్నది చూడడమే టెయిల్ లేటెన్సీ అంటాం. సమ్మరీ వస్తే లేటెన్సీ, థ్రోపుట్, ఎర్రర్స్, రిసోర్స్ సాచురేషన్ ఇవన్నీ కీ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అనమాట. టెయిల్ లేటెన్సీ వల్ల మనం వర్స్ట్ కేస్ రెస్పాన్స్ టైము ఫ్యూ యూజర్స్కి ఎందుకు వస్తుందో మనం చెక్ చేసి దాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ యావరేజ్ లేటెన్సీ చూసేసి అంతా బాగానే ఉంది అని అనుకోకూడదు. ఆ ఒక్క యూజర్కి కూడా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎందుకు బ్యాడ్ అవుతుందో మనం ఆలోచించాలి. ఇవి మన హార్డ్వేర్ ఇంకా కెపాసిటీ పెంచాలా తగ్గాలా అనేది రిసోర్స్ సాచురేషన్ ద్వారా మనం డిసైడ్ అవ్వచ్చు.